ఒక భర్త సడన్ గా కనిపించకుండా పోయాడు. అతను వేరే ఊరికి ఉద్యోగానికి వెళ్ళినట్లు మొదట అంతా అనుకున్నారు. కొన్నాళ్లకు ఇంకో అమ్మాయితో పారిపోయాడని భావించారు. కానీ 10 ఏళ్ల తర్వాత నిజం తెలిసి ఊరంతా నిర్ఘాంతపోయింది. కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో నీలగని అనే ఒక చిన్న అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో లక్ష్మణ్, గంగమ్మ అనే దంపతులు నివసించేవారు. నిజానికి ఆ ఊరి గురించి చెప్పాలంటే అక్కడున్న ప్రజల జీవనాధారం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. పొలం పనులు లేనప్పుడు చిన్న చిన్న కూలీ పనులు మాత్రమే ఉంటాయి. అంతే తప్ప అంతకు మించి అక్కడ వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు. ఆ గ్రామంలో ఉన్న చాలా మంది ప్రజలు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. రోజు కూలీ పనికి వెళ్తేనే గాని వారి ఇంట్లో పొయ్యి వెలగని పరిస్థితి. లక్ష్మణ్, గంగమ్మ దంపతుల ఇల్లు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే నడుస్తోంది. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనికి వెళ్తేనే ఆ కుటుంబం గడుస్తుంది. 2010 నాటికి ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. మొదటి సంతానం ఒక అమ్మాయి. ఆమె పేరు ఉష. ఆమె అప్పుడు 10వ తరగతి చదువుతోంది. ఆమె వయసు 15 సంవత్సరాలు. ఇక వారి రెండో సంతానం అబ్బాయి. అతని పేరు సంజయ్. అతను 3వ తరగతి చదువుతున్నాడు. అతని వయసు దాదాపు 8 ఏళ్ళు. ఈ దంపతుల జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒక్కోసారి స్థానికంగా కూలీ పనులు దొరక్కపోతే భర్త లక్ష్మణ్ పని కోసం ఊరు విడిచి బయటకు వెళ్తుండేవాడు. అలాంటి సమయంలోనే 2010లో ఒకరోజు అకస్మాత్తుగా లక్ష్మణ్ కనిపించకుండా పోయాడు. అతను చాలా రోజుల పాటు ఇంటికి తిరిగి రాలేదు. సాధారణంగా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఒకరి గురించి ఇంకొకరికి పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి. అక్కడ సారు, మేడం అని పిలుచుకోరు. అన్న, తమ్ముడు, అక్క, బావ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. అదే చొరవతో ఒకరి గురించి ఇంకొకరు అడిగి తెలుసుకుంటుంటారు. ఇప్పుడు లక్ష్మణ్ విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఈ ఇంట్లో ఉండే లక్ష్మణ్ చాలా రోజులుగా ఊరిలో కనిపించకపోవడంతో అతని భార్య గంగమ్మను నీ భర్త ఎక్కడా అని అడగడం మొదలుపెట్టారు. ఆమె ఏమందంటే అతనికి ఇక్కడ సరైన పని దొరకడం లేదు. అందుకే తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ఒక తేయాకు ఎస్టేట్లో పనిచేయడానికి వెళ్ళాడు. కుటుంబాన్ని పోషించడానికి వేరే దారి లేక చాలా దూరం వెళ్ళాడని చెప్పింది. దాంతో ఊరి ప్రజలందరూ కొద్ది రోజుల పాటు లక్ష్మణ్ గురించి అడగడం ఆపేశారు. అతని భార్య స్వయంగా అతను వేరే ఊరికి పని కోసం వెళ్ళాడని చెప్పింది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ వేరే ఊరికి పనికి వెళ్ళినప్పుడు పని ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక పండుగకు ఇంటికి తిరిగి రావాలి కదా. కానీ సంక్రాంతి, దీపావళి వంటి ముఖ్యమైన పండుగలకు కూడా అతను ఇంటికి రాలేదు. ఎంత దూరంలో పనిచేసినా సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం సొంత ఇంటికి వచ్చిపోతుంటారు. కానీ 2010లో పనికి వెళ్ళిన లక్ష్మణ్ ఏళ్ళు గడుస్తున్నా అసలు తిరిగి రాలేదు. ఊరి జనం అతని గురించి అడిగినప్పుడల్లా గంగమ్మ ఏదో ఒకటి చెప్పేది. అతనికి సెలవులు దొరకలేదనో, పని ఎక్కువగా ఉందనో చెప్పేది. కానీ ఒకానొక సమయంలో గంగమ్మ నిజం చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పటికే 5 ఏళ్ళు గడిచిపోయాయి. అది 2015వ సంవత్సరం. ఊరి వాళ్ళు లక్ష్మణ్ ఎక్కడా అని అడుగుతూనే ఉన్నారు. అప్పుడు గంగమ్మ ఏమందంటే, ఇదిగో చూడండి, ఇక నేను ఏది దాచకుండా చెప్తాను. నేను ఆయన్ని పనిచేయడం కోసమే పంపించాను. కానీ ఆయన మాత్రం అక్కడ ఒక మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెతో కాపురం పెట్టేశాడు. అతను ఇక ఎప్పటికీ నా దగ్గరకు తిరిగిరానని నన్ను వదిలేసినట్లు చెప్పాడు. అందుకే అతను ఇటువైపు కూడా రావడం లేదు. అతను వదిలేయడం వల్ల నా పిల్లలను నేనే కష్టపడి పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకుని ఇన్నాళ్ళు నరకం అనుభవించాను అని ఆమె చెబుతుంటే ఊరి వాళ్ళంతా షాక్ అయ్యారు. లక్ష్మణ్ ఊరికి రాకపోవడానికి ఇంత కారణం ఉందా అని అనుకున్నారు. అప్పుడు అందరికీ గంగమ్మపై సింపతి ఏర్పడింది. భర్త తోడు లేకపోయినా ఆమె ధైర్యంగా నిలబడింది. ఏదోలా చేసి తన 2 పిల్లలను పెంచి పెద్ద చేసి సమాజంలో ఒక మంచి స్థితికి తీసుకురావాలని నిశ్చయించుకుంది. ఆమె ఒంటరిగా కష్టపడి పనిచేయడం ప్రారంభించింది. ఒంటరి తల్లులు 2 పిల్లలను పెంచడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ తల్లి పరిస్థితిని కూతురు ఉష అర్థం చేసుకుంది. ఎందుకంటే కుమార్తె ఉష టీనేజర్ కాబట్టి ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుంది. కానీ చిన్న కొడుక్కి ఏమీ అర్థం కావడం లేదు. అతను మాత్రం నాన్న ఎక్కడా, ఎప్పుడు వస్తాడు అని తల్లిని పదే పదే అడుగుతున్నాడు. అతనికి సెలవు దొరకలేదు, ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు అని ఆమె నెట్టుకొస్తోంది. కొడుకుకు సర్ది చెప్పేసరికి ఆమె తల ప్రాణం తోకకు వచ్చేది. తన భర్త ఇక ఎప్పటికీ తిరిగి రాడని ఆమెకు తెలుసు. కాబట్టి ఏదోలా కొన్ని రోజులు మేనేజ్ చేస్తే
కొడుకు పెద్దయ్యాక వాడికే అసలు విషయం అర్థమవుతుందని అనుకునేది. గంగమ్మ ఒంటరి మహిళగా కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుని 2 పిల్లలను సంరక్షిస్తోంది. ఆమె కూతురు ఉష ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలేజీకి వెళ్తోంది. ఆమె కాలేజీలో చదువుతున్న సమయంలో రంగప్ప అనే ఒక వ్యక్తిని ప్రేమించింది. అతను వేరే కులానికి చెందినవాడు. ఉష తండ్రి ఇదివరకే వేరే ఆమెతో పారిపోయాడనే విషయం తెలిసి రంగప్ప కుటుంబం వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువైపు వారి ప్రేమను గంగమ్మ కూడా ఒప్పుకోలేదు. వేరే కులానికి చెందిన వాడిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం నేను అస్సలు ఒప్పుకోను అని తెగేసి చెప్పింది. 2 కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించలేదు. కానీ ఉష మాత్రం తన ప్రేమను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మనసుకు నచ్చిన రంగప్పతోనే జీవితం పంచుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. 2 వైపులా పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరూ చదువుకుంటున్న సమయంలోనే ఇంటి నుండి పారిపోయారు. ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారి పెళ్లి జరిగింది. కానీ ఇరువైపులా కుటుంబ సభ్యులెవరూ వారిని దగ్గరకు రానియలేదు. పెళ్ళైతే అయింది, కానీ బతకడానికి డబ్బు కావాలి కదా. ఇద్దరు విద్యార్థులే. ఎక్కడ ఉండాలో ఎలా బతకాలో వారికి అర్థం కాలేదు. ఆవేశంలో పెళ్లి చేసుకున్న ఆ తర్వాత విషయం బోధపడింది. యాక్చువల్గా వారు కొంతకాలం వేచి ఉండి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని ఉండాల్సింది. కానీ తొందరపడి పెళ్లి చేసుకున్నారు. దిక్కులేని పరిస్థితిలో గంగమ్మ దగ్గరకు వచ్చి తమను ఆదరించమని వేడుకున్నారు. ఆమె కూతురు ముఖం చూసి తను తప్పు చేసినా క్షమించేసింది. కానీ ఆమె పెళ్లి చేసుకున్న రంగప్పను మాత్రం తన ఇంట్లోనే ఉంచుకోవడం ఆమెకు అస్సలు నచ్చలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని ఇంట్లో ఉంచుకుంటున్నప్పటికీ చాలా కోపంతో అసహ్యకరంగా చూసేది. ఆ తర్వాత ఏం జరిగిందంటే గంగమ్మ ఆమె కూతురు ఉష మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అప్పుడు గంగమ్మ ఏమందంటే, ఇదిగో చూడండి, మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. దయచేసి ఇల్లు వదిలి వెళ్ళిపోండని ఎన్నోసార్లు చెప్పింది. కానీ వేరే దారి లేక గంగమ్మ తిట్టే తిట్లను భరించడానికి ఆ ఇద్దరు సిద్ధపడ్డారు. తిట్టినా కొట్టినా భరిస్తామే తప్ప ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి బతకలేని పరిస్థితిలో వారున్నారు. ఈ ఉష తనను ఎన్ని తిట్టినా ఓపిక పట్టేది. కొన్నిసార్లు అల్లుడు అనే మర్యాద కూడా లేకుండా రంగప్పను తిట్టినప్పుడు మాత్రం ఉష కోపంతో రగిలిపోయేది. కొన్నిసార్లు తల్లి కూతుళ్ళు ఎంత తీవ్రంగా గొడవ పడుతుండేవారంటే పొరుగువారు వచ్చి ఆ తగాదాను ఆపేవారు. ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. తల్లి కూతుళ్లకు అస్సలు పడడం లేదు. 24 గంటలు ఆ ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగేది. ఒకరోజు ఉషకు గంగమ్మకు మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. గొడవ అంటే అది మామూలు గొడవ కాదు. ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలనే రేంజ్లో గొడవ జరిగింది. అప్పుడు కోపంతో ఊగిపోయిన గంగమ్మ, ఇకపై నువ్వు నీ మొగుడు ఎట్టి పరిస్థితుల్లో నా ఇంట్లో ఉండొద్దని తెగేసి చెప్పింది. అప్పుడు ఉషకు కూడా చాలా కోపం వచ్చింది. ఓ అలాగా, అయితే నీకు సరైన బుద్ధి చెబుతాను, నీ జుట్టు నా చేతిలో ఉందని అంది. ఆ మాటకు గంగమ్మ కాస్త భయపడింది. కానీ దీనికి అంత సీన్ లేదని మళ్ళీ అనుకుంది. నీ వల్ల అయింది చేసుకో అని ఉషకు సమాధానం ఇచ్చింది. అప్పుడు ఉష నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. నాకు మా అమ్మకు గొడవ జరిగిందని, మా అమ్మ ఇంట్లోంచి గెంటేసిందని ఫిర్యాదు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ పోలీస్ స్టేషన్కు ఆమె అందుకోసం వెళ్ళలేదు. ఆమె పోలీసులతో ఏం చెప్పిందంటే, సార్ 5 ఏళ్ల క్రితం మా నాన్న కనిపించకుండా పోయాడు. తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని ఒక టీ ఎస్టేట్లో పనికి వెళ్ళాడని మా అమ్మ అందరికీ చెప్పింది. ఆ తర్వాత అక్కడే వేరే ఒక మహిళతో సంబంధం పెట్టుకుని అక్కడే స్థిరపడ్డాడని ఊరి వాళ్ళను నమ్మించింది. కానీ అదంతా అబద్ధం సార్ అని అంది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఇదంతా ఎందుకు చెబుతున్నావు, అసలు విషయానికి రా అని అన్నారు. సార్ మీరు మా ఇంటికి ఒకసారి రావాలి, మా నాన్న మా ఇంట్లోనే ఉన్నాడని అంది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఏమ్మా నువ్వు మీ నాన్న వేరే చోట ఉద్యోగానికి వెళ్ళి అక్కడే కాపురం పెట్టినట్లు చెబుతున్నావు, మళ్ళీ ఇప్పుడు మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడని అంటున్నావు, మీ అమ్మపై కోపంతో ఏదేదో వాగుతున్నావు, స్పష్టంగా చెప్పమ్మా అని అడిగారు. అప్పుడు ఆమె ఏమందంటే, సార్ మీరు దయచేసి మా ఇంటికి ఒకసారి రండి, మా నాన్న ఎక్కడ ఉన్నాడో నేనే చూపిస్తా అని అంది. ఏమ్మా నీ మాటల్లో ఆంతర్యం ఏంటి, మీ నాన్నను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారని నువ్వు అనుకుంటున్నావా అని పోలీసులు అడిగారు. అప్పుడు ఆమె తలూపింది. దాంతో పోలీసులు ఒక్కో క్షణం స్టన్ అయ్యారు. కానీ మళ్ళీ ఏమనుకుంటున్నారంటే, ఈమె నిజమే చెబుతుందా లేక వాళ్ళ అమ్మపై కోపంతో ఇలా నాటకాలు ఆడుతుందా అని అనుకున్నారు.
మా నాన్న ఇంట్లోనే ఉన్నాడని ఉష పదే పదే చెప్పడంతో పోలీసులు చివరకు ఆమె మాటలు నమ్మారు. అయితే ఆ అమ్మాయి చెప్పేదాన్ని నమ్మి ఆ ఇంటిని తనిఖీ చేయడం అంత తేలికైన విషయం కాదు. కేవలం విచారణ కోసం కొందరు కానిస్టేబుల్ను పంపించే విషయం కూడా ఇది కాదు. మా ఇంట్లో ఒక శవం పూడ్చిపెట్టబడి ఉందని ఆ అమ్మాయి చెబుతోంది. ఇంతకీ 5 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఏం జరిగింది? ఇల్లు వదిలి పారిపోయిన లక్ష్మణ్ అనే ఈ వ్యక్తికి ఏమైంది? అతని భార్య గంగమ్మ చెప్పినట్లు అతను నిజంగానే వేరే ఊరికి ఉద్యోగానికి వెళ్ళి వేరే మహిళతో కలిసి జీవిస్తున్నాడా, లేక ఉష చెప్పినట్లు అతన్ని ఆ ఇంటి లోపలే పూడ్చిపెట్టారా? కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన నిజమైన నేరం గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఇప్పుడు పోలీసులకు ఎలా ముందుకు వెళ్లాలో ఏమీ అర్థం కావడం లేదు. ఎవరైనా వచ్చి ఇలా చెప్పినప్పుడు ఏదీ ఆలోచించకుండా పోలీసులు వెంటనే వెళ్ళి అక్కడ తవ్వితే శవం కనిపించకపోతే టైం వృధా అవుతుంది. ఒక అమ్మాయి ఏదేదో వాగితే పోలీసులు ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా తవ్వారని డిపార్ట్మెంట్ గురించి కూడా తప్పుగా మాట్లాడతారు. ఇలా ఎన్నో విధాలుగా ఆలోచించిన పోలీసులు ఆ అమ్మాయి చెప్తున్న దాంట్లో ఏదో కొంత నిజం ఉండే ఉంటుందని నమ్మారు. అక్కడ తవ్వితే ఏమీ దొరకకపోయినా కొంత సమయం వృధా అవుతుంది. కానీ ఒకవేళ ఆ అమ్మాయి చెప్పినట్లే లక్ష్మణ్ను ఇంట్లోనే పూడ్చిపెట్టి ఉంటే అది ఎంత పెద్ద నేరం అవుతుంది. అందుకే పోలీసులు ఆమె మాటలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వెంటనే పోలీసులు పలుగు పారలు తీసుకుని వెళ్ళి ఆ ఇంటిని తవ్వేసేంత తేలికైన విషయం కాదు ఇది. దానికి రెవెన్యూ అధికారుల అనుమతి కావాలి. ఒకవేళ తవ్వినప్పుడు అస్థిపంజరం దొరికితే అక్కడికక్కడే పరిశోధన చేయడానికి ఫోరెన్సిక్ టీం కూడా సిద్ధంగా ఉండాలి. మొదట ఈ ఏర్పాట్లు చేయాలి. పోలీసులు మొదట అన్ని అనుమతులు పొందిన తర్వాత మాత్రమే ఆ ఇంటిని తవ్వగలరు. ఇక అన్ని అనుమతులు తీసుకుని ఆ ఇంట్లో తవ్వడానికి సిద్ధమయ్యారు. ఆ ఇల్లు ఎలా ఉందంటే గ్రామాల్లో పెద్ద పెద్ద బెడ్రూమ్లు, అటాచ్ బాత్రూమ్లు ఉండవు. దాంట్లోనే ఒక గోడ కట్టి పూజ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుంటారు. పెద్ద రూమే హాలు, బెడ్రూమ్గా ఉపయోగిస్తారు. 80s, 90s కిడ్స్ చాలా వరకు పల్లెటూళ్ళలో అలాంటి ఇళ్లలోనే ఉండి ఉంటారు. నేను కూడా మా పల్లెటూళ్ళలో అలాంటి ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటికి వెళ్ళారు. ఉషా, మేము ఎక్కడ తవ్వాలి అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి క్షణం కూడా ఆలోచించకుండా తన చేతితో ఒక స్థలాన్ని చూపించింది. అక్కడే తవ్వండి సార్ అని అంది. అయితే ఆమె చెప్పిన స్థలాన్ని చూసి గ్రామస్తులు, పనివాళ్ళు కూడా హడలిపోయారు. ఎందుకంటే అది పూజ గది. పూజ గది అంటే చాలామందికి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ గదిలో సాక్షాత్తు ఆ భగవంతుడే కొలువై ఉన్నాడని నమ్ముతారు. అలాంటి చోట ఎవరైనా పూడ్చిపెడతారా అని అనుకున్నారు. లక్ష్మణ్ కనిపించకుండా పోయి 5 ఏళ్ళు అవుతోంది. ఈ 5 ఏళ్లలో ఎన్ని పండుగలు వచ్చి ఉంటాయి, ఎన్నిసార్లు అక్కడ పూజ చేసి ఉంటారు. ఒక పవిత్రమైన భక్తి శ్రద్ధలు ఉన్న పూజ గదిలో ఒక శవాన్ని పూడ్చిపెడతారా అని అంతా అనుకున్నారు. ఉషా, బాగా ఆలోచించుకుని చెప్పు, ఇక్కడే తవ్వమంటావా అని అడిగారు. అప్పుడు ఆమె ఇక్కడే తవ్వండని ఖరాఖండిగా చెప్పింది. ఇక తవ్వకాలు మొదలుపెట్టారు. మొదట టైల్స్ తీసేసి 3 అడుగుల వరకు నెమ్మదిగా తవ్వారు. అప్పుడు వారికి లోపల అస్థిపంజరం అవశేషాలు దొరికాయి. ఈ విషయం తెలిసి ఊర్లో ఉన్న వారంతా పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. ఒక భార్యను భర్త చంపడమేంటి, పైగా పూజ గదిలో పూడ్చడమేంటని ఆశ్చర్యపోయారు. అయితే ఆ అస్థిపంజరం నిజంగా ఆ కుటుంబ యజమాని లక్ష్మణ్దేనా అనేది తెలియదు. అస్థిపంజరాన్ని బయటకు తీశారు. కానీ చివరగా తొడుక్కున్న దుస్తులు మట్టిలో క్షీణ దశకు వెళ్ళాయి. వాటిని చూస్తే ఒక పురుషుడికి చెందినవిగా అనిపిస్తున్నాయి. వాటిని బయటకు తీసిన పోలీసులు ఈ చొక్కా ఆధారంగా చనిపోయింది లక్ష్మణేనా అనేది శాస్త్రీయంగా నిరూపించలేమని వారికి బాగా తెలుసు. వెంటనే ఆ ప్యాంటు, షర్టును, అస్థిపంజరాన్ని పరీక్షల కోసం పంపించారు. ఇప్పటి వరకు ఉష చెప్పింది 100కు 100% నిజమేనని నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఆ ఇల్లే ఒక క్రైమ్ సీన్గా మారిపోయింది. పూజ గదిలో దొరికిన అస్థిపంజరం 5 ఏళ్ల క్రితం మాయమైన లక్ష్మణ్దేనా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. అక్కడ అస్థిపంజరం దొరికినా కూడా కోర్టులో డిఫెన్స్ టీం అడ్డదిడ్డంగా వాదించే అవకాశం ఉంది. ఇంతకుముందు అక్కడ శ్మశానం ఉండి ఉండవచ్చు. ఆ చోట వారు ఇల్లు కట్టుకున్నారు. అక్కడ తవ్వితే అస్థిపంజరం బయటపడడం సాధారణమే కదా అని
వాళ్ళు వాదించే అవకాశం ఉంది. అందువల్ల మొదట పోలీసులు అస్థిపంజరం నుంచి ఎముకలు తీశారు. ఎముకల్లో బోన్ మ్యారో ఉంటుంది. దాని నుంచి శాంపిల్ తీసి డిఎన్ఏ పరీక్ష చేశారు. ఉష డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసినప్పుడు 100కు 100% మ్యాచ్ అయింది. పూజ గదిలో పూడ్చిపెట్టిన శవం లక్ష్మణ్దేనని ఇప్పుడు నిర్ధారణ అయింది. ఇప్పుడు అతని భార్యపై పోలీసులకు సందేహం బలపడింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల క్రితం గంగమ్మ, లక్ష్మణ్ కాపురం ఎలా ఉండేదని పొరుగువారు, బంధువులను అడిగి తెలుసుకున్నారు. వారేం చెప్పారంటే, సార్, ఈ భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడేవారు అని చెప్పారు. గొడవకు ముఖ్య కారణం ఏంటంటే ఈ గంగమ్మకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని లక్ష్మణ్కు అనుమానంగా ఉండేది. అందుకే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పారు. ఆ మూడో వ్యక్తి ఎవరని విచారిస్తే అతని పేరు జగదీష్ అని తెలిసింది. ఊరిలో చాలా మంది జగదీష్, గంగమ్మ మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి మాట్లాడుకుంటుంటే లక్ష్మణ్ చెవిన పడింది. అతను ఒకరోజు తన భార్యను మందలించాడు. అప్పటి నుంచి విపరీతమైన గొడవలు జరిగేవి. దీన్ని బట్టి చూస్తే భార్యాభర్తల బంధంలో ఒక పెద్ద చీలిక ఏర్పడినట్లు కనిపిస్తోంది. అయితే ఈ హత్యలో జగదీష్కు కూడా సంబంధం ఉందా అని పోలీసులు అనుమానించారు. గంగమ్మను పోలీసులు ప్రశ్నించినప్పుడు ఏం చెప్పిందంటే, సార్, ఈ ఇంట్లో ఆ డెడ్ బాడీని ఎవరు పూడ్చిపెట్టారో నాకు తెలియదు. అందరూ చెప్తున్నట్లు నాకు వేరే ఎవరితోనూ సంబంధం లేదు. నా భర్త ఊరు విడిచి వెళ్ళి ఒక అమ్మాయితో పారిపోయాడని అరిగిపోయిన రికార్డును మళ్ళీ ప్లే చేసింది. కానీ చనిపోయింది లక్ష్మణే అని డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు గంగమ్మే. అందువల్ల ఆమె నిజాలు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు విషయం ఏమేంటని ఉషను పోలీసులు అడిగారు. అప్పుడు ఆమె మొత్తం చెప్పేసింది. సార్, 2010లో నేను 10వ తరగతి చదువుతున్నాను. మంచి చెడులను కొంతవరకు అర్థం చేసుకునే జ్ఞానం అప్పుడు నాకు ఉంది. కానీ నా తమ్ముడు చాలా చిన్నపిల్లాడు. మా నాన్న, అమ్మ ఎప్పుడూ గొడవ పడేవారు. అయితే మా అమ్మ గంగమ్మకు జగదీష్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని మా నాన్న అనుమానించేవాడు. యాక్చువల్గా వాళ్ళిద్దరికీ సంబంధం ఉందనేది పచ్చి నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం నేను చాలాసార్లు కళ్ళారా చూశాను. మా నాన్న ఇంట్లో లేనప్పుడు ఈ జగదీష్ మా ఇంటికి వచ్చేవాడు. జూలై 2010లో ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఇంట్లో కూర్చుని చదువుకుంటున్నాను. అప్పుడు జగదీష్ మా ఇంటికి వచ్చాడు. మా అమ్మ అతన్ని లోపలికి పిలిచి ప్రేమగా మాట్లాడింది. అతనికి టీ పెట్టి ఇచ్చింది. అయితే ఆ ఇంట్లో బెడ్రూమ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అందరూ ఆ పెద్ద రూమ్లోనే ఉండాలి. అందువల్ల వారిద్దరూ ఉష ఉండడంతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. జగదీష్ కుర్చీలో కూర్చుని టీ తాగుతున్న సమయంలో అనుకోకుండా లక్ష్మణ్ వచ్చాడు. ఇదివరకే గంగమ్మ, జగదీష్లకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం అతనికి ఉంది. ఇలాంటి సమయంలో జగదీష్ను తన ఇంట్లో చూడగానే లక్ష్మణ్కు తీవ్ర కోపం వచ్చింది. భార్యతో గొడవకు దిగాడు. తీవ్రమైన పదజాలం ఉపయోగించి బాగా తిట్టాడు. అప్పుడు గంగమ్మకు కూడా చాలా కోపం వచ్చింది. కట్టలు తెంచుకున్న కోపం వల్ల ఆమె తన భర్త చెంపపై కొట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన లక్ష్మణ్ గంగమ్మను తిరిగి కొట్టడం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే గంగమ్మను కాపాడడానికి జగదీష్ మధ్యలోకి వచ్చాడు. అతను లక్ష్మణ్ను పక్కకు తోసేశాడు. ఇక వెంటనే లక్ష్మణ్ను తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడు. ఇదే అదనుగా భావించిన గంగమ్మ కూడా ప్రియుడు జగదీష్కు సహకరించింది. ఇకపై అతన్ని వదిలేస్తే నన్ను చంపేస్తాడు, అంతకంటే ముందే అతన్ని చంపేయాలని ప్రియుణ్ణి రెచ్చగొట్టింది. ఆమె మాటలతో రెచ్చిపోయిన జగదీష్ లక్ష్మణ్ను బాగా కొట్టి చంపేశాడు. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే ఉష కళ్ళ ముందే ఇదంతా జరిగింది. ఆ దారుణాన్ని చూసిన 10వ తరగతి చదువుతున్న ఉష తీవ్రంగా వణికిపోయింది. ఇదంతా నిశ్శబ్దంగా చూడడం తప్ప ఆ అమ్మాయి వేరే ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె నిలదీసి ఉంటే ఆ సమయంలో ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేది. లక్ష్మణ్ను హత్య చేసిన తర్వాత ఈ గంగమ్మ మరియు జగదీష్లకు కూడా ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఇద్దరు ఇంట్లో కూర్చుని కొద్దిసేపు చర్చించుకున్నారు. అప్పుడు జగదీష్ ఒక ఐడియా ఇచ్చాడు. శవాన్ని మనం ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. ఎందుకంటే ఇది ఊరు. మనం ఒక చిన్న సంచిని బయటకు తీసుకెళ్లినా అదేంటని దారి పొడవునా అడుగుతారు. కాబట్టి ఈ శవాన్ని వదిలించుకోవడం చాలా సవాల్తో కూడుకున్న పని. బయటకు వెళితే దొరికిపోతాం. అప్పుడు పోలీసులు, కేసు, జైలు అంటూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఈ ఇంట్లోనే లక్ష్మణ్ శవాన్ని పూడ్చిపెడదామని ప్రియుడు ఐడియా ఇచ్చాడు. అది గంగమ్మకు కూడా బాగా నచ్చింది. మరి ఎక్కడ పూడ్చిపెట్టాలని హాల్ అంతా చూశారు.
అది చాలా చిన్నదిగా ఉంది. హాలులో పూడ్చిపెడితే వాసన వస్తుందని భయపడ్డారు. ఒకవేళ ఎవరైనా ఇంట్లోకి వస్తే ఇట్టే కనిపెడతారని అనుకున్నారు. ఇల్లంతా చూసినప్పుడు వారికి పూజ గదే కరెక్ట్ అనిపించింది. దానికి కిటికీలు కూడా లేవు. ఒకవేళ వాసన వచ్చినా అది బయటకు పోదు. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన వారెవరు ఆ రూమ్లోకి అస్సలు వెళ్ళరు. అందువల్ల పూజ గదే ఈ శవాన్ని పూడ్చిపెట్టడానికి 100కు 100% సేఫ్ అని అనుకున్నారు. జగదీష్ బయటకు వెళ్ళి టైల్సు, సిమెంటు వంటివి కొనుక్కొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గొయ్యిని తవ్వి డెడ్ బాడీని అందులో పెట్టి మూసేశారు. దానిపైన టైల్స్ వేశారు. ఇక ఉషను పిలిచి నువ్వు ఇక్కడ చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. ముఖ్యంగా గంగమ్మ తన కడుపున పుట్టిన బిడ్డతో ఏముందంటే, ఈ విషయంగాని ఎవరికైనా చెప్పావో మీ నాన్న సమాధి పక్కనే నీకు కూడా ఒక గొయ్యి తవ్వాల్సి ఉంటుందని బెదిరించింది. 10వ తరగతి చదువుకుంటున్న ఆ పాప కన్న తల్లి, ఆమె ప్రియుడు కలిసి ఇలా బెదిరించేసరికి చాలా భయపడింది. వారిద్దరూ కలిసి అన్నంత పని చేస్తారని ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గుండెల్లో దాచుకుంది. తండ్రి గుర్తుకు వచ్చినప్పుడల్లా నరక యాతన అనుభవించేది. కానీ ఆమె తమ్ముడు చిన్నపిల్లాడు కావడంతో నాన్న ఎక్కడా అని తరచూ అడుగుతుండేవాడు. ఇక గంగమ్మ ఊళ్ళో వాళ్లకు, బంధువులకు తన భర్త గురించి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. తన మీద ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించింది. గంగమ్మ ఏమనుకుందంటే, ఉష ఎప్పటికీ పోలీసుల వద్దకు వెళ్ళదు. ఇంట్లో లక్ష్మణ్ను ఇంట్లోనే పూడ్చిపెట్టిన విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటపడదని ధైర్యంగా ఉండేది. కానీ 5 ఏళ్ల తరువాత ఉషకు గంగమ్మ మధ్య ఏర్పడిన గొడవ వల్ల ఈ రహస్యం బయటపడింది. బహుశా ఉషను గంగమ్మ ఆదరించి ఉంటే ఈ విషయం బయటపడేదే కాదేమో. ఒకే ఇంట్లో ఉంటున్న సమయంలో తన భర్త రంగప్పను గంగమ్మ ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే ఉష తట్టుకోలేకపోయింది. భర్తను చంపిన ఆడది అల్లుడికి ఎందుకు గౌరవం ఇస్తుందిలే అని అనుకుంది. ఆ కోపమే ఉషను చివరకు పోలీస్ స్టేషన్ వైపు నడిపించింది. లక్ష్మణ్ డెడ్ బాడీ బయటపడక ముందే జగదీష్ ఎస్కేప్ అయ్యాడు. పోలీసులు అతడిని పట్టుకోలేకపోయారు. గంగమ్మను మాత్రమే అరెస్ట్ చేసి వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులు నెల రోజుల పాటు తీవ్రంగా గాలించడంతో ప్రియుడు జగదీష్ దొరికాడు. వారిద్దరిని పోలీసులు విచారించారు. పక్కాగా ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ముఖ్యమైన శవం దొరికింది. DNA ద్వారా అది లక్ష్మణ్దే అని నిర్ధారణ కూడా అయింది. పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఉష కోర్టుకు వెళ్లి అన్ని విషయాలు చెప్పింది. ఈ కేసులో ఆమె సాక్ష్యమే చాలా కీలకమైంది. ఎందుకంటే ఆమె ప్రత్యక్ష సాక్షి. ఈ కేసు విచారణ చాలా రోజులు సాగింది. ఇలా విచారణ సాగుతుండగానే 2020లో ఈ కేసులో ఒక పెద్ద మలుపు ఏర్పడింది. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉష చనిపోయింది. ఆమె చనిపోయినప్పటికీ అప్పటికే ఈ కేసులో ఆమె చెప్పాల్సిందంతా చెప్పేసింది. అవసరమైన ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించబడ్డాయి. ఉష లేకపోయినా కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. చివరికి జూలై 2025లో తీర్పు వచ్చింది. హత్య జరిగిన 15 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. గంగమ్మ, జగదీష్కు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కానీ ఈ కేసులో నిజంగా చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఎంతో పోరాటం చేసిన ఉష కన్ను మూసింది. తీర్పును ఆమె చూడలేకపోయింది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆ అబ్బాయి సంజయ్ మాత్రమే మిగిలిపోయాడు. అతనికి ఇప్పుడు 15 సంవత్సరాలు దాటి ఉండవచ్చు. ఇప్పుడు అతని తండ్రి హత్య చేయబడ్డాడు. అతని తల్లి జైల్లో ఉంది. అతని సోదరి చనిపోయింది. తల్లి చేసిన తప్పు వల్ల ఈ అబ్బాయి జీవితం ఒంటరిదైపోయింది. బంధువులు 1000 మంది అండగా ఉన్నా సొంత తల్లిదండ్రులు లేదా తోబొట్టువులు ఉన్నట్లు ఎప్పటికీ ఉండదు. తల్లిదండ్రులు లేకపోయినా కనీసం ఉష ఉన్నా కూడా ఆ అబ్బాయికి కొంత అండ లభించేది. కానీ దురదృష్టవశాత్తు ఆమె అగ్ని ప్రమాదంలో కన్నుమూసింది. సంజయ్ జీవితం విషాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. తల్లిదండ్రుల అతిపెద్ద బాధ్యత ఏంటంటే పిల్లలకు మంచి చదువు చెప్పించడం, వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం. బాల్యంలో పిల్లలు ఎలాంటి భయం లేదా ఫోమోలో పడకుండా చూసుకోవాలి. కానీ ఈ కేసులో ఒక్కసారి ఉష పరిస్థితి గురించి ఆలోచిస్తే పాపం ఆమె ఎంత నరకం అనుభవించిందో అనిపిస్తుంది. ఆ పూజ గదిని చూసినప్పుడల్లా ఆ అమ్మాయి ఎంత తీవ్రమైన క్షోభను అనుభవించి ఉంటుందో. బాల్యంలో అనుభవించిన ఈ ఘోరమైన పరిస్థితులు ఆమె భవిష్యత్తుపై, ఆమె మనస్తత్వంపై ఎంత గాఢమైన ప్రభావం చూపించి ఉంటాయో ఊహించుకోవచ్చు.
అసలు ఒక పచ్చని కుటుంబం ఇలా దారుణంగా కుప్పకూలడానికి ముఖ్య కారణం ఆ తల్లి గంగమ్మ పెట్టుకున్న అక్రమ సంబంధమే. తన స్వార్థం కోసం, తన సుఖం కోసం కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపి తాము రోజు పూజలు చేసుకునే ఇంటి లోపలే పూడ్చిపెట్టడం అనేది నిజంగా క్షమించరాని నేరం. అయితే ఇలా తప్పు చేసిన వారు ఎప్పటికీ ప్రశాంతమైన జీవితాన్ని గడపలేరు. పైకి ఏమీ తెలియనట్టు నటిస్తున్నప్పటికీ ఆ ఇంట్లో గడిపే ప్రతి నిమిషం ఆమె ఎంత భయపడి ఉంటుందో. ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు తమను అరెస్ట్ చేస్తారో అని ఆమె క్షణమొక యుగంగా నరకం అనుభవించి ఉంటుంది. ఒక మనిషి ఇలాంటి తీవ్రమైన నేరాలు చేసే ముందు సమస్యకు సరైన పరిష్కారం ఏమిటా అని ప్రశాంతంగా ఆలోచించాలే తప్ప హత్య చేయడం అనేది ఎప్పటికీ పరిష్కారం కానే కాదు. భర్తో లేదా భార్యో తమకు నచ్చకుంటే వారిని చంపడమే పరిష్కారం అస్సలు కాదు. తమకు ఇష్టం వచ్చినట్లు బతకాలని అనుకుంటే కొద్దిగా మనసు పెట్టి ఆలోచించాలి. అప్పుడే ఏ సమస్యకైనా సరైన పరిష్కారం లభిస్తుంది. కానీ అలా కాకుండా క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి దారుణమైన నిర్ణయాల వల్ల తదుపరి జీవితమంతా జైలు 4 గోడల మధ్య అంకితం అయిపోతుంది. అందుకే ఇలాంటి తప్పులు చేసే ముందు మనం సమాజంలో బయట స్వేచ్ఛగా సంతోషంగా బతకాలా, లేక జీవితాంతం జైలులో బందీగా బతకాలా అని 1-2 సార్లు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ఆ పెద్ద సమస్య కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పైగా ఇందులో హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే జ్ఞానం కలిగి ఆ సమస్యను చక్కదిద్దే పరిష్కారం కూడా లభిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఏదేదో ఆలోచించి లేనిపోని భావోద్వేగాలకు లోనై ఆ చిన్న సమస్యను కొరివితో తలగొక్కున్నట్లు పెద్దది చేసుకుని తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.